There was this article specifically mentioning about a flowering plant that was that got stuck into the ground 31,800 years ago. Oh. It was there under the ground, buried under the ground, frozen completely. Yeah. It did not decay, the plant, nothing happened. The plant seeds were there, fruits were there, all completely frozen. Scientists, when they were digging out through the ground, they found it. They tried to replant it and see how it is growing. It grew and became this bigger plant, brought flowers. Those flowers are somewhat similar to carnation flowers. అంతదాకా ఎందుకు హేమా సైన్స్ ఏం చెప్తోంది నీకు సైన్స్ ఏం చెప్తోంది మన ప్రాణులన్నీ కూడా జీవాణువులన్నీ కూడా మనం చచ్చిపోయిన తర్వాత ఈ ప్రళయం వచ్చి ఇదంతా మునిగిపోయిన తర్వాత ఎప్పుడో ప్రళయం వస్తుంది కదా ఇదంతా కూడా బ్లాక్ హోల్స్ వచ్చి సూర్యుడు కూడా లేకుండా పోయి ఇదంతా గడ్డగట్టిపోయి మంచు అయిపోతుంది అంతే కదా ప్రళయం వచ్చినప్పుడు ఆ మంచులో ఏముంటున్నాయి ఈ జీవాణువులన్నీ ఉంటున్నాయి ఫ్రోజన్ అయ్యి ఉంటున్నాయి తర్వాత ఎప్పుడో మళ్ళీ కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఇదంతా మళ్ళీ ఇక మంచు కరిగిపోయి అది నీళ్ళు అయిపోయి అది మళ్ళీ ఎర్త్ తయారైతే మళ్ళీ ఇవే పుడుతున్నాయి కదా లేకపోతే ఎప్పుడు ఎవడు దాచిపెట్టాడు ఇవన్నీ ప్రళయం అయినప్పుడు అంతా పోతే మళ్ళీ మనం అందరం మళ్ళీ వచ్చాం కదా మనం ఒక్కళ్ళమే కాదు పశువులు జంతువులు అన్ని బతికినాయి కదా అంటే వాటి తాలూకు పుట్టేటువంటి వస్తువుల్ని ఇక్కడ దాచి ఉన్నదనే కదా మొత్తం అంతా నాశనం అయిపోతే ఎందుకంటే పృథ్వీ ఆపస్సు తేజస్సులో అంతా మొత్తం పోతుంది అన్నాడు ఏం మిగలదని మరి మిగలకపోతే మళ్ళీ అందరూ పుడుతున్నారు కదా మళ్ళీ ప్రళయం అయిపోయిన తర్వాత మళ్ళీ పునః సృష్టి ప్రారంభమైనప్పుడు ఆ ఫ్రోజన్వే మళ్ళీ బయటకు వస్తున్నాయి నీ డబ్బాలో ఇప్పుడు అదేమో నీకు సమిష్టిలో చెబుతున్నాడు ఇది వ్యష్టిలో చెబుతున్నాడు నువ్వు రోజు ఈ పని చేసి దాచుకుంటున్నావురా నాయన మరణ సమయంలో ఏమవుతోందంటే చచ్చిపోయినాము అని అంటున్నాం కదా ఎనర్జీ రెండు రకాలుగా ఉంది ఒకటి పొటెన్షియల్ ఎనర్జీ ఒకటి కెనెటిక్ ఎనర్జీ అని పొటెన్షియల్ ఎనర్జీ అంటే నువ్వు ఒక చోట స్టాగ్నెట్ అయి ఉంటుంది ఎనర్జీ నీకు తెలియదు అంటే అది ప్రవహించదు కైనెటిక్ ఎనర్జీ అంటే ప్రవహిస్తుంది అది ఫ్లో అవుతుంది ఒక చోట ఉంటే అది పొటెన్షియల్ ఇప్పుడు రోజు మన శరీరంలో నుంచి కైనెటిక్ ఎనర్జీ వస్తుంది ఇప్పుడు నా చెయ్యి ఇట్లా అనాలంటే నా ఎనర్జీ మూవ్ అవ్వాలి లేకపోతే ఇది కదలదు నా కళ్ళతో చూడాలన్నా ఇవంతా నా ఎనర్జీయే ఖర్చు అవుతుంది ఇందాక మనం అదే కదా చెప్పుకున్నాం ఎనర్జీని నేను స్టోర్ చేసుకుంటున్నాను ఎనర్జీని ఖర్చు పెడుతున్నాను నా ఇంద్రియాల ద్వారా మళ్ళీ ఇంద్రియాల ద్వారానే నేను స్టోర్ చేసుకుంటున్నాను అదే నేను కర్మ చేయడం అంటే నా ఇంద్రియాలతోనే కదా నేను కర్మ చేస్తున్నాను అవంతా దాచిపెట్టుకుంటున్నాను నా దగ్గరే పొటెన్షియల్ ఎనర్జీ అవుతోంది ఇప్పుడు కైనెటిక్ కావటంలే మరణం అంటే ఏం జరుగుతోంది అంటే ఇన్ని రోజులు బాల్యం కౌమారం యవ్వనం వార్ధక్యం అనేటువంటి 4 అవస్థలలో నీకు రెగ్యులర్గా నీకు కైనెటిక్ ఎనర్జీ పనిచేసింది ఇప్పుడు ఈ ఇంద్రియాలకి ఎందుకంటే ఈ శరీరం వచ్చినప్పుడు నేను ఇంత కర్మే అనుభవిస్తాను అని తెచ్చుకున్నావు ఆ టైం అయిపోయింది నువ్వు తెచ్చుకున్నదే దేవుడు నీకేమి ఇయ్యలేదు కరెక్ట్ అది అయిపోయిన తర్వాత నీ ఎనర్జీ పొటెన్షియల్గా తయారైపోయింది ఇప్పుడు కైనెటిక్ కావటంలా అంటే ఎనర్జీ ప్రవాహం కావటంలా ఒక చోట స్టాగ్నెట్ అయిపోయింది ఈ స్టాగ్నెట్ అయిపోయిన ఎనర్జీనే నేను మరణం అంటున్నా అంటే ఎనర్జీ ఉంది అక్కడ కదలటంలే ఎందుకని అంటే ఇంద్రియాలు దాన్ని తీసుకుని కదిలించే శక్తిని పోగొట్టుకున్నాయి ఇంద్రియాల దగ్గర ఏముంది డబ్బా ఉంది డబ్బాలో అది ఇన్ని రోజులు చేసినటువంటి కర్మ ఫలం ఉంది దాన్ని లింగదేహము అంటాడు డబ్బాని లింగదేహము అంటాడు దాన్ని లింగం అని నీకు శివలింగం అందుకే పెట్టి మూత పెట్టాడు శివలింగంతో ఇక్కడ ఒక పార్ట్ ఇక్కడ ఒక పార్ట్ మొత్తం కలిసి ఇట్లా ఉంటుంది కదా అంటే ఒక డబ్బా మూత పెట్టినట్టు ఇప్పుడు బ్రహ్మాండంలో చూడు నీకు భూమి అంతా నువ్వు ఊరికి వాకిట్లోకి వెళ్ళి చూస్తే నీకు కనుచూపు మేర ఇట్లా కనపడుతుంది కదా ఈ పైది ఒక డిప్ప కిందది ఒక డిప్ప నువ్వే సెంటర్ పాయింట్ అది లింగం సమిష్టి లింగం అది అంటే బ్రహ్మాండానికి లింగం అది వ్యష్టి లింగం ఇప్పుడు నువ్వు ఊహించుకో నీ దగ్గర ఉన్న లింగం
అంటే నువ్వు రోజు దాచిపెట్టుకుంటున్నావే ఒక డబ్బాకు మూత కూడా ఉంది. మూత లేకపోతే ఇవి పైకి పోతాయి, ఇవన్నీ నీవి. ఇప్పుడు ఈ మూత డబ్బా పొటెన్షియల్ ఎనర్జీ ఉంది నీ దగ్గర. దీనికి ఏం కావాలి? ఇప్పుడు ఇంద్రియాలు కావాలి. ఇంద్రియాలు లేవు. ఈ ఇంద్రియాలు ఏమైపోయినాయి? ఆల్రెడీ వీటికి టైం అయిపోయింది. ఇవి రోజు తీసుకుని పని చేసేటువంటి శక్తి వీటికి పోయింది. దాన్ని నువ్వు ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఒక అద్దం ఉంది, ఆ అద్దానికి వెనక పాదరసం అంటించాను. పాదరసం అంటించకపోతే అద్దం బొమ్మ పడదు. నా బొమ్మ బాగా పడుతోంది, నేను చూసుకుంటున్నా. రోజు నేను ఒక్కొక్క కర్మ అనుభవిస్తున్నా, కొత్తవి చేసుకుంటున్నా, చేసినవి దాచుకుంటుకుంటున్నా, అనుభవిస్తున్నా, ఖర్చు పెడుతున్నా. ఆ వెనక ఉన్న ఆ పాదరసాన్ని ఒక్కొక్క గీత గీచేసాను, అది పోతున్నది. ఆ ఆఖరిది కూడా పోయిందనుకో, నా మిర్రర్ మీద నా బొమ్మ పడదు. ఆ వెనక ఉన్న పాదరసం అంతా పోతే ఇంకా అద్దం ట్రాన్స్పరెంట్గా తయారైంది. అద్దం మీద నా బొమ్మ పడటంలే. ఇప్పుడు ఈ అద్దం నన్ను చూపించేటువంటి శక్తిని అద్దం కోల్పోయింది. నేను ఇక్కడే ఉన్నా, నేనున్నాను, నా ఎదురుగా అద్దం ఉంది, నా అద్దంలో నా బొమ్మ పడుతోంది కదా. ఈ బొమ్మ వెనుక నేను నా కర్మ అనే పాదరసాన్ని అంటించుకొచ్చాను, నేనే అంటించుకొచ్చాను. ఇది రోజు నేను అనుభవిస్తుంటే ఇది అయిపోతూ వచ్చింది. ఈ మొత్తం అయిపోయింది, ఈ అద్దం మీద నా బొమ్మ పడకుండా ఆగిపోయింది. ఇది మరణం అంటున్నారు అర్జున. నువ్వు మరణించటం లేదు, కర్మ అయిపోతే అది పోతుంది. అక్కడ ఎనర్జీ ఉంది, అది పొటెన్షియల్ ఎనర్జీగా ఉంది, ఎవ్వడు చావటం లేదు. ఆ పొటెన్షియల్ ఎనర్జీ ఇప్పుడు ఏమవుతుందంటే, డబ్బాలో ఉంది కదా ఇదంతా, దీనికి ఇది ఏ జన్మ కావాలని కోరుకుంది, ఇది ఇమాజిన్ చేసుకుంది ఒకటి, ఇది అది కావాలి, దాన్ని వాసన అంటున్నాడు. ఇది కర్మ వాసన, అది వాడు పొందాలనుకున్న వాసన. దానికి దీంట్లో ఎంత కర్మ సరిపోతుందో చూసుకుని ఆ కర్మ ప్రకారం ఈ జన్మ కావాలి, నాకు నేనే తెచ్చుకుంటున్నా, నాకు కావాలి. దీని ప్రకారం ఇది ఎప్పుడైతే తెచ్చుకోవాలి అని నేను నిర్ణయించుకున్నానో, నా దగ్గర ఎనర్జీ ఉంది, ఇటువంటి జన్మ కావాలి అని అనుకున్నాను. ఈ జన్మకి కావలసినటువంటివి ఈ పంచభూతాల నుంచే నేను తీసుకోవాలి. ఇప్పుడు నా దగ్గరికి అన్నిటికీ దీని శక్తి ప్రకారం అవన్నీ వస్తున్నాయి నా దగ్గరికి. ఎట్లా వస్తున్నాయి అంటే, ఒక మ్యాగ్నెట్ ఉంటే, ఇది మ్యాగ్నెట్ అనుకో కాసేపు, అంటే నా దగ్గర ఉన్న పొటెన్షియల్ ఎనర్జీని మ్యాగ్నెట్ అనుకో. మ్యాగ్నెట్ దగ్గరికి ఇనప మొక్కలు వాటికి అవి వచ్చి చేరతాయి. ఇప్పుడు ఇట్లా అసెంబుల్ అయినాయి అర్జున, ఎవ్వడు అసెంబుల్ చేయలేదంటున్నాడు. నేను ఈ దేహం వదిలేశాను, చచ్చిపోయినాను, కానీ నా పొటెన్షియల్ ఎనర్జీ నాకుంది, నా దగ్గర నా కర్మవాసనలు నా దగ్గరే ఉన్నాయి, నాకు ప్రాణమును నా శక్తి పోయినాయి, అంతే కదా. ఒక చచ్చిపోయిన వాడి దగ్గర ఏం పోయింది? శరీరం, ప్రాణం పోయింది, వాడికి స్మృతి పోయింది. స్మృతి అంటే వాడి జ్ఞానం పోయింది. ఈ జ్ఞానం ఎప్పుడు పోతూ ఉంటుంది అంటే, ప్రాణం ఆడుతున్నంతసేపు జ్ఞానం నీ లోపలే ఉంటుంది, జ్ఞానం పోదు. అంటే మనం గాలి పీలుస్తూ ఉన్నాము, నేను నిద్రపోయినాను, నిద్రపోయినప్పుడు నా జ్ఞానం పనిచేయటంలే. నేను నిద్రపోయినప్పుడు నా జ్ఞానం లేదు కదా, తెలివి లేదు కదా, నాకు ప్రాణం ఆడుతూ ఉన్నది. అంటే జ్ఞానాన్ని ప్రాణం ఓడించింది. అంటే ఈ ఇద్దరు మన నడుపుతున్నారు, జ్ఞానం ఓడిపోయింది, ప్రాణం గెలిచింది రోజు మన దగ్గర. ఇప్పుడు జ్ఞానం ప్రాణాన్ని తీసుకుని, అంటే చచ్చిపోయిన వాడికి ప్రాణం లేదు, గాలి పీల్చటం లేవాడు, ఆ జ్ఞానం ఈ ప్రాణాన్ని తీసుకుని ఈ డబ్బా తీసుకుని బయటికి వచ్చేసింది లాస్ట్ బ్రీత్లో. ఇప్పుడు చచ్చిపోయినా అంటాం. ఇప్పుడు ఈ శరీరం ఇప్పుడు డీకంపోజ్ అయింది. ఎప్పుడైతే జ్ఞానం పోయిందో, ప్రాణం పోయిందో, ప్రాణము జ్ఞానము రెండు పోయేటప్పుడు, ఎందుకంటే చచ్చిన వాడికి ఏం జ్ఞానం లేదు కదా, వాడి ఇంద్రియాలు పనిచేయటాలి. ఇంద్రియాలు ముందే పనిచేయటం మానుకున్నాయి, ఎందుకంటే వాడి పని అయిపోయింది కాబట్టి ఇంకా మేము చేయక్కర్లేదు అనుకున్నాం. కానీ ఎనర్జీ అయితే వాడి దగ్గర ఉంది. ఎనర్జీ ఒక ఉపాధి ద్వారా పనిచేయాలి. ఇప్పుడు కరెంట్ ఉంది, కరెంట్ ఒక ఎనర్జీ, ఇది ఒక ఉపాధి ద్వారా పనిచేయాలి. నువ్వు కరెంటు ఒక కాపర్ వైర్ పెట్టినప్పుడు మాత్రమే అది పాస్ అవుతుంది. నువ్వు కాపర్ వైర్ పెట్టకుండా కరెంట్ రా అంటే ఎట్లా వస్తుంది?
ఒక ఉపాధి కావాలి దానికి. ఉపాధి అంటాడు దాన్ని. ఉపాధి అంటే ఏమిటి? దేని ద్వారా ఆ శక్తి ప్రసరించాలో, శక్తి తనకై తాను ఉండడానికి ఒక చోటు కావాలి. ఇన్స్ట్రుమెంట్. అది ఉండకపోతే ఇది ప్రసరించదు. శక్తి ఉంటుంది, ఉంటేనే ప్రసరిస్తుంది, లేకపోతే ప్రసరించదు. ఇప్పుడు కట్టె కాలుతోంది అంటున్నావు, కట్టెలో ఒక శక్తి ఉంది, ఒక నిప్పు ఉంది కట్టెలో నిప్పు లేదు అంటాను. నువ్వు అగ్గిపుల్ల పెట్టి గీస్తేనే కట్టె వెలగదు. చూడు, ఒక కట్టెకి ఇంకో కట్టె పెట్టి ఇట్లా రాపిడి రాస్తే వస్తుంది, నిప్పు వస్తుంది కదా. అంటే ఆ కట్టెలో ఉండకపోతే నిప్పు నీకు బయటకు ఎట్లా వచ్చింది? అంతకుముందు అది అవ్యక్తంగా ఉంది, ఇప్పుడు ఇది వ్యక్తమైంది, కట్టెలోనే ఉంది. ఆ కట్టెలో ఉన్న నిప్పు కట్టె కాలిన తర్వాత ఎట్లా ఉంటుంది నిప్పు అంటే ఎట్లా ఉంటుంది? కట్టె ఏ షేప్లో ఉందో అట్లనే ఉంటుంది. కాళ్ళ కట్టె చూడు నువ్వు. కరెక్ట్. మరి ఇంతకుముందు ఆ కర్రలో నిప్పు లేకపోతే ఇప్పుడు ఎట్లా వచ్చింది నిప్పు? దాంట్లో ఉంది. అప్పుడు పొటెన్షియల్గా ఉంది, అది బయటికి రావటం లేదు, వ్యక్తం కావటం లేదు. నీకు అందుకని అది అర్థం కావాలి. వ్యక్తమైంది. నువ్వు ఎప్పుడైతే రాపిడి రాశావో ఆ కట్టెలో ఉన్న నిప్పు బయటకు వచ్చింది. ఆ కట్టెని ఆధారంగా తీసుకుని ఆ నిప్పు ఉంటుంది అన్నమాట. అట్లా నీ దేహాన్ని ఆధారంగా చేసుకుని నీ ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీకే, ఆ శక్తికే స్మృతి అని పేరు. జ్ఞాపకం అంటున్నావు, నాకు జ్ఞాపకం వచ్చింది, అబ్బా నాకు శక్తి లేదు, నా ప్రాణం పోతుందబ్బా, నాకు ఇంత అన్నం పెట్టండి అంటే నీ ప్రాణానికి నీ అన్నానికి సంబంధం ఏమిటి? దాంట్లో నుంచి వచ్చే శక్తి లేదు. శక్తి లేకపోతే ప్రాణం పోతుంది అని నీకు తెలుసు. మాటలే అట్లా. రమేష్ రోజు పొద్దున అలాగే అనిపిస్తుంది, శక్తి ఉండదు. మనం అందరూ అట్లాగే చేస్తాం. ఈ ఆలోచన వచ్చిందనుకో నీకు అసలు అది ఎగిరిపోతుంది, అది ఉండదు ఇంకా. Without even knowing that whatever we are talking is basically sensible talk. నువ్వు లోపల ఉన్నవాడివి చాలా తెలివిగల వాడివిరా. వాడు నువ్వు అడ్డం వేసుకొని నేను మనిషినని నువ్వు ఇట్లా పెట్టుకున్నావు. కర్మ కూడా అర్థమవుతుండాలి ఇవాళ. ఇవాళ పాఠం హరితకు కూడా అర్థమవుతుండాలి, అందరికి అర్థమవుతుందమ్మా. అందుకే మొదటి పాఠాలరా ఏమన్నా వినాల్సిన వాళ్ళు వినండి అని చెబుతున్నారు. తర్వాత ఎవడు చెప్పమంటే ఎవడు చెబుతాడు ఇవన్నీ నీకు? ఎవరు చెప్పరు. ఆ రెగ్యులర్ మాటలోనే అట్లా కాన్వర్సేషన్ వస్తే అది ఒక్కసేపు టైం తీసుకుని అది ఆలోచిస్తే కూడా మనకు తెలుస్తుంది కదా. ఆలోచించాలని కూడా మనకు తెలియదు కదా. ఆలోచిస్తే తెలుస్తుంది, సంతోషమే. ఆలోచించడు కదా మనిషి. వాడే మాట్లాడుతున్నాడు, నా ప్రాణం పోతోందిరా, నాకు ఇప్పుడు అన్నం పెట్టండి అని. అంటే అన్నం తింటే ప్రాణం వస్తుంది అని వాడికి. ప్రాణం గాలి కదా, ఎనర్జీ, శక్తి వస్తుంది. శక్తి లేదు నాకు, ఎనర్జీ కావాలి. అన్నం నుంచి ఎనర్జీ, అన్నము ఆహారము ఏదో ఫుడ్, దాని నుంచి నీకు ఎనర్జీ వస్తుంది. అట్లా ఈ చచ్చిపోయే వీడి దగ్గర ఎనర్జీ ఉంది, స్మృతి పోయింది. అంటే నిద్రలో ప్రాణం గెలుస్తోంది, స్మృతి ఓడిపోతోంది. అప్పుడు కూడా పొటెన్షియల్ అనేది నీకు ఉంది. అప్పుడు కూడా లేకపోతే రేపు మళ్ళీ మెలకు వచ్చినప్పుడు నీకు ఎందుకు అది తెలివి వస్తుంది. తెల్లవారిన తర్వాత ఆ ఎనర్జీ మళ్ళీ కైనటిక్ అవుతుంది. అంతవరకు అది పొటెన్షియల్ లాగా నీ లోపలే ఉంది. నీ లోపల లేదంటే నువ్వు చచ్చిన వాడికి ఇప్పుడు నిద్రపోయిన వాడికి నీకు తేడా ఏమిటి? చచ్చిన వాడు మళ్ళీ లేపు ఆ పని చేయగలరు. అంటే ఇంద్రియాలకు మళ్ళీ ఆ శక్తిని తీసుకుని పని చేయగలిగినటువంటి శక్తి ఇంద్రియాలకు ఉంది. చచ్చిన వాడు ఇంద్రియాలకు లేదు. ఇప్పుడు చచ్చిన వాడు ఇంద్రియాల వాడ, ఇంద్రియాలే అంతే కదా. ఇంద్రియాలే పోతున్నాయి, అవి పోవాలి. ఎందుకంటే ఇంత టైమే ఉంటామని వచ్చినాయి. ఆ టైం అయిపోయినాక వాటిని పంపిస్తారు. ఇప్పుడు నేను 6 నెలల వీసా తీసుకొచ్చాను అనుకో, వీసా అయిపోతే నేను 6 నెలల వీసా నాకు అయిపోయింది. ఇప్పుడు నేను ఈ ఊరు నుంచి పోయి తీరాలి. నేను పోకుండా ఇక్కడ ఉన్నాను అనుకో, కాపుగాడు రేపు వచ్చి నన్ను పట్టుకుపోయినా తీసుకెళ్ళి నన్ను అవతలికి నెట్టేస్తాడు. ఉండని అంతే, కరెక్ట్. వీసా టైం, వ్యవధి, అంత వ్యవధి నువ్వు నిర్ణయించుకొచ్చింది ఈ వ్యవధి. ఎందుకంటే నువ్వు కిందటి జన్మలో నేను ఇట్లా ఉండాలి అని నువ్వు అనుకున్నావు కదా. అట్లా ఉండడానికి నీకు ఎంత కాలం కావాలి, నువ్వు ఎంత అనుభవించాలి అని నిర్ణయం చేసింది. ఆ నిర్ణయం ప్రకారం నీకు ఈ జన్మ ఇచ్చాడు. నువ్వు అడిగిందే, నువ్వు అది అనుభవించిన తర్వాత నీ టైం అయిపోయింది. నేనే అడిగాను వీసా, వాడు 6 నెలలు వీసా ఇచ్చాడు.
6 నెలలు అయిపోయిన తర్వాత నన్ను పొమ్మన్నాడు. నేను పోకుండా ఇక్కడ ఉంటాను అంటే పట్టుకుపోయి లాక్కుంటారు. వాళ్ళే యమకింకర్లు, కాపుగాళ్లే యమకింకర్లు, వేరే ఎవరు కాదు. అలాగే ఉంటుంది రెగ్యులర్. నువ్వు వైలేట్ చేస్తే వైలేట్ చేస్తే అలాగే అనిపిస్తున్నాడు దొరకబట్టాడు పనిష్మెంట్. నువ్వు తప్పు చేస్తేనే కదా వాడు చేస్తున్నాడు, లేకపోతే వాడు ఇప్పుడు చెప్తున్నాడు అర్జున, నీ దగ్గర ఒక డబ్బాలో దాచుకున్నావు కదా, నువ్వు కర్మ ఫలాలన్నీ దాచుకున్నావు కదా, వాటిలో పుణ్య పాపాలు 2 ఉన్నాయి కదా, పుణ్యము ఉంది పాపము ఉంది నీ దగ్గర ఉన్న డబ్బాలు. ఇవి ఎట్లా ఉంటాయంటే, డబ్బాలో పెట్టుకున్నావు, చిన్న డబ్బా నువ్వు చూసుకుంటున్నావు కాబట్టి నీకు ఇట్లా చెప్తున్నాను. యోగ వాసిష్టంలో ఆయన కృష్ణుడు యోగ వాసిష్టంలో వశిష్ఠుడు రాముడికి చెప్తాడు, రామ ఇది చిన్న డబ్బా అనుకోకుండా కాసేపు ఒక పెద్ద గరిసె అనుకో. గరిసె అంటే బియ్యం పోసుకుంటాం మనం, ఒడ్లు పోసుకుంటాం, గాదె బ్యారల్ లాంటిది ధాన్యం ఉడ్డుతో అల్లుతారు దానికి అంతా దాంట్లో చుట్టూ పేడతో అంతా పూసి పెద్ద గాదెలాగా చేస్తారు. దానికి ఇక్కడ కింద ఒక ఓపెన్ చేస్తారు, దాని నిండా ఒడ్డు పోసేస్తారు. ఈ డోర్ ఓపెన్ కొంచెం కొంచెం తీసుకుంటూ ఉంటారు. ఈయన తీసుకుని 2 గంపలు తీసుకుని అవి దంచుకొని అది ఆ పైన మూసేసి ఉంటుంది. మళ్ళీ ఈ తలుపు మూసేస్తారు. రేపు మళ్ళీ ఈ తలుపు తీసి మళ్ళీ కొన్ని తీసుకుంటారు. సిలిండర్ షేప్ లో ఉంటుంది, బిగ్ వన్ స్టోరేజ్. కొన్ని బస్తాల బియ్యం దాంట్లో ఒడ్లు దాంట్లో పడతాయి, గాదెలు అంటారు వాటిని. వాటిలో స్టోర్ చేసుకుంటారు. గాదె నిండా ఒడ్లు పోస్తే ఈ ఒడ్లన్నీ నీ కర్మ అనుకో. ఇక్కడ ఓపెన్ చేశానే ఇవాళ 2 గంపలు తీసుకోవడానికి, ఏ ఒడ్ల గింజ ముందు పడుతుంది అని నువ్వు చెప్పగలవా? ఇంపాసిబుల్, చెప్పలేవు. అంటే ఏ ఏ కర్మ ఫలాలు ఇవాళ ఈ జన్మకి నాకు వస్తున్నాయో నేను చెప్పలేను, ఎవడూ చెప్పలేడు. ఖచ్చితంగా ఈ గింజలే రావాలి. ఇప్పుడు నీకు నువ్వు పైనుంచి ఇట్లా గింజలు తీసుకునేటట్లయితే నీకు కావాల్సిన ఈ గింజలే తీసుకుంటావు. అట్లా కాదు, నువ్వు తీస్తున్నప్పుడు ఏ గింజలు వస్తున్నాయో పై గింజ కూడా కింద పడవచ్చు, ఇక్కడున్న గింజలు కూడా నీకు రావచ్చు. అందుకని అటువంటి దాంతో నీకు పోల్చి మనకు తెలియని విషయాన్ని ఇట్లాంటి వాటి ద్వారానే మనకు చెప్తారు. మనం ఇమాజిన్ చేసుకోవడానికి, నువ్వు ఊహించడానికి వీలుగా. అంటే ఏ కర్మ ఫలం ఇటువంటి జన్మలకు వస్తుందో మనకి తెలియదు. ఇప్పుడు చెప్తున్నాడు కృష్ణుడు అర్జునుడితో, అర్జున నేను చెప్తున్న ఈ జ్ఞానాన్ని గనక నువ్వు ఇప్పుడు వింటే, ఇప్పుడు ఆల్రెడీ నీకు 40 ఏళ్ళు వచ్చేసినాయి. 40 ఏళ్ళకి నేను చెప్పింది నువ్వు వింటున్నావు. వాడు ఇంకా చిన్నప్పుడే 16 ఏళ్ళకే వింటున్నాడు, 15 ఏళ్ళకే. ఎవడ అదృష్టం వాడిది మనకు తెలియదు కదా. ఇప్పుడు నేను చెప్తున్న జ్ఞానం వల్ల నీకు పుణ్యఫలం గింజలు ఇన్ని ఎక్కువ పడుతున్నాయిరా అన్నాడు. నువ్వు ఇంతకు ముందు 40 సంవత్సరాల్లో నువ్వు చేసిన కర్మఫలం నువ్వు రోజు చేస్తున్నావు కదా, అది నీకెవడు జ్ఞానాన్ని గురించి చెప్పలేదు కదా. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇది వింటున్నావు కదా నువ్వు, దీనివల్ల నీకు ఒక పుణ్యం అనేది వస్తున్నది కదా. అంటే నీ గింజలు ఇప్పటి నుంచి, అంటే 40 ఏళ్ల కిందట నీ గింజలే, ఇప్పుడు గింజలే. కానీ వాటిలో పుణ్య పాపాలు 2 ఉన్నాయి. అందులో పాపం ఎంత ఫలం ఉందో పుణ్యం ఎంత ఫలం ఉందో నీకే తెలుసు, నీకు కూడా తెలియదు. నువ్వు చేస్తూ ఉన్నావు. ఈ రోజు నువ్వు వింటున్నావే, ఇవాళ నుంచి వింటున్నావు కదా, ఇంకో 70 ఏళ్ళు 60 ఏళ్ళు బతుకుతావు అనుకో. ఈ జ్ఞాన ఫలం ఇప్పటి నుంచి నేను యోగాభ్యాసం చేస్తున్నాను, ఇప్పటి నుంచి నేను దీని గురించి ఆలోచిస్తున్నాను అని అంటున్నావు. ఈ ఆలోచించేటువంటి ఫలము నీ డబ్బా నిండాలో ఇంతవరకు ఉన్న వాటిల్లో పాపపుణ్యాలు ఉంటే ఇది కేవలం పుణ్యమే ఉంది. నీకు అర్థమైందా? దీంతో పాపం రాదు, అసలు రాదు. దీంట్లో నువ్వు చేస్తున్న పనిలో పాపం పుణ్యం వచ్చే అవకాశం ఉంది. అంటే నేనేం లేదండి, మంచిగా వాకిట్లో వచ్చిన బిచ్చగాడికి అన్నం పెట్టాను, చాలా పుణ్యం చేశాను, నేను చాలా మంచివాడిని, రోజు దీపం పెట్టండి, నేను అన్నమే తినను, ఇవన్నీ నువ్వు పుణ్యం అనుకుంటున్నావు. కానీ ఆ బిచ్చగాడికి నేను అన్నం పెట్టాను, వాడు 4 గదులు అవతల వెళ్ళి ఆవిడ మెళ్ళో గొలుసు లాగి ఆవిడని చంపేశాడు. ఈ ఎనర్జీ వల్ల, ఈ శక్తి తీసుకోవాలి. ఈ చంపిన పాపం ఎవరికి ఇవ్వాలరా అంటే
ఆ అన్నం పెట్టడానికి వేసేయమన్నాడు. ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు నేను అన్నం పెట్టాను నాకు పుణ్యం వచ్చింది అనుకుంటున్నావు. నీకు పుణ్యం రాలే, పాపం వచ్చింది. అట్లా నువ్వు ఈ సంవత్సరాలలో చేసినటువంటిది పుణ్యపాపాల మిశ్రితం నీ దగ్గర ఉన్నది. ఇప్పుడు నేను చెప్తున్నది విన్నది నీకు కేవలం పుణ్యమే, ఇందులో పాపం లేదు. అర్థమైందా అర్జున? ఇప్పుడు వీడు 75 ఏళ్ళ వాడు ఒకడు తెచ్చాడు అనుకుందాం. ఇప్పుడు కాసేపు ఒక 75 ఏళ్ళు, 75 అంటే 75 83 పెడదాం. 83 పెడదాం. పాపం జనరల్గా 75కు చేస్తారు. అప్పటికే ముసలైపోయినారు, 70కే చావచ్చు. 75 అంటే 75. 75 ఒకడు అనుకో, కాసేపు 75 అనుకో. వీలైనంత ఇంగ్లీష్ పదాలే చెప్పాలని అనుకుంటానే, అలవాటుగా మాతృభాష కాబట్టి గబుక్కుని నాకు ఇదే వస్తుంది. 75 అనుకో. వాడు 60 ఇయర్స్కి వేదాంతానికి వచ్చాడు. వాడు 60 ఏళ్ళకి ఒక వేదాంతం విందామని వాడి బుద్ధి పుట్టింది. రిమైనింగ్ 15 ఇయర్స్ వాడు విని 15 ఇయర్స్ వీడు విన్నాడు, పుణ్యం అక్యూములేట్ చేసుకున్నాడు. ఎందుకంటే ఇప్పటి వరకు వాడికి పుణ్య పాపాలు 2 ఉన్నాయి, ఇప్పుడు పుణ్యమే ఉంది. దీనికి ఒక మధ్యలో ఒక లేయర్ పెట్టేశాడు. అవునా? అంతే కదా మరి. ఇప్పుడు ఈ పై అప్పర్ పార్ట్ నో పాపం. ఓకే, దీంట్లో నీకు పాపం వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇది వినడం వల్ల నువ్వు చెడ్డ పని చేయడం లేదు. ఎగ్జాక్ట్లీ, చేయలేవు. లోపల నుంచి అది వార్నింగ్ ఇస్తూనే ఉంటుంది. ఇప్పుడు కూడా ఎవరికో బ్యాడ్ చేయడం కాదమ్మా. ఇప్పుడు అట్ ప్రెసెంట్ నువ్వు వింటున్న సమయంలో కూడా చెయ్యవు కదా. మామూలుగా నువ్వు కర్మ చేయడం ఏమిటి? నీ ఇంద్రియాల ద్వారా నువ్వు కర్మ పోగు చేసుకున్నావు, అక్యూములేట్ చేసుకుంటున్నావు. ఇప్పుడు నువ్వేం అక్యూములేట్ చేసుకున్నావు? పుణ్యమే కదా. పుణ్యమే డైరెక్ట్ గా నీ బ్రెయిన్కి వెళ్తోంది. అంటే ఇక్కడ లీడరే వర్క్ చేస్తున్నాడు, మిగిలిన ఇంద్రియాలు ఎవ్వరు పని చేయటం లేదు. చూడు, అది కరెక్ట్ కదా. బిచ్చగాడు ఉన్నారు కదా, కళ్ళు చెవులు మంచి పని చేస్తా. అవును, కళ్ళు మూసుకుని కూడా వినొచ్చు. అదే చెవి వినాలి, చెవి వినాలి. విని అది తీసుకొచ్చి డైరెక్ట్ గా మనసుతోనే వింటాం. లేకపోతే వినపడదు కూడా. ఇదివరకు ఏదైనా బయట వాళ్ళ ఆ పక్కన నా మీద సందేహాలు ఏవో చెప్పుకుంటున్నారు, చెవులు వినదనుకో, అది వినడమే. అది ఆ కర్మ తీసుకొచ్చి. ఎందుకంటే టీవీలో మీరు చూసే సినిమాలన్నీ అవేమిటి, ఆ చూడటము. నిన్న వాడైతే డిస్ట్రాయ్ చేసి పారేస్తున్నాడు, మొత్తం గన్లు పెట్టి టపా టపా పేల్చి పారేసి. అంటే ఏంటి నీ బ్రెయిన్కి చేరుతున్నది కదా. మరి అదే కదా నీ ఫ్యూచర్, నీ ఇమాజినరీ. అదే నీకు ఇమాజినరీ. నువ్వు ఆలోచించుకో, అన్ని కార్లు పేల్చి పారేయడమే. అవును, అంటే నెక్స్ట్ టెర్రరిస్ట్గా పుడతావు. అట్లా పేల్చాలంటే ఏమవ్వాలి? టెర్రరిజమే. అంతే కదా. అట్లా పుట్టాలి. నువ్వు ఇమాజిన్ అట్లా చేసుకో. నేను టెర్రరిస్ట్ అవ్వాలని అనుకుంటున్నానా అంటే నువ్వు అనుకోకర్లే, నీ భవిష్యత్ అదే. అందుకనే అట్లాంటివన్నీ చూడొద్దనేది. ఇప్పుడు నువ్వు చేస్తున్న కర్మ నీకు పుణ్యమే ఇస్తుంది, పొర్రపాటుగా కూడా పాపం ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే నువ్వు ఇంద్రియాలతో బిచ్చగానికి పంపించలే. నీ ఇంద్రియాలు ఏం పని చేయటం లేదు. చూడు, సైలెంట్గా కూర్చుని అసలు శరీరం ఉన్నదనే స్ఫురణ కూడా ఉండదు నీకు. మనం దానికే అది అలవాటు చొప్పున కాళ్ళు మార్చుకోవడమో చేతులు మార్చుకోవడమో చేస్తుందేమో కానీ నీ సెన్స్తో నువ్వు చేయటం లే ఆ పని. నువ్వు ఆలోచించుకో. ఒక 60 ఏళ్ల వరకు వీళ్ళు ఈ కర్మంతా చేశాడు. 15 ఇయర్స్ వాడు జ్ఞానంలో ఇటువంటివి విన్నాడు కానీ అచీవ్ చేయలే వాడు. అంటే సమాధి రాలే, పరమాత్మతత్వం వాడికి అర్థం కాలే, కానీ వింటున్నాడు. 15 ఇయర్స్గా వాడు అభ్యాసం చేస్తూ ఉన్నాడు, వాడికి అచీవ్ చేసుకోలేదు. ఇప్పుడు వాడు చచ్చిపోయినాడు. ఇప్పుడు వాడి సంగతి ఏంటి? వాడు ఏమవుతాడు అడిగితే, నాయన 60 ఏళ్ల బట్టి వాడు చేసిన కర్మను గురించి నేను చెప్పలేను, ఎందుకంటే అది వాడి సంచితము. కరెక్ట్. ఆ సంచితం గనక ఈ 15 ఏళ్ల పుణ్యం కంటే కూడా గొప్పదనుకో, అంటే ఇట్ ఈస్ పవర్ఫుల్ దాన్ దిస్, ఇంకా ఇది మోస్ట్ పవర్ఫుల్ అనుకో. ఈ 60 ఏళ్ల కర్మ ఇది ముందు లీడ్ చేస్తుంది. కరెక్ట్. ఇది వీక్ అనుకో, ఇది లీడ్ చేస్తుంది వీడి నెక్స్ట్ లైఫ్కి. ఒకడికి ఈ కర్మ చాలా పవర్ఫుల్ ఉంది. ఈ 60 ఇయర్స్ నుంచి వీడు చేసుకున్న కర్మ
దిస్ ఈజ్ పవర్ఫుల్ దాన్ దిస్. ఇప్పుడు వీడు ఏం కావాలి, ఈ జన్మకు వస్తాడు అంటే ఈ చెడు జన్మకి ఏదో వస్తాడు. చెడు జన్మ అంటే వీడు మనిషిగా జన్మిస్తాడు, బట్ వీడికి అన్నీ కూడా కష్టాలు బాధలు, మరి దీంట్లో ఉన్నవి అవే కదా ఇవన్నీ. మనం అనుకుంటాం వీడు చాలా మంచివాడు, అయినా వీడికి ఎందుకో ఇన్ని కష్టాలు వస్తున్నాయి. అమ్మా చెప్పు. అప్పుడప్పుడు వాయిస్ రావట్లేదంటే వీళ్ళే నన్ను పెద్దగా చెప్పొద్దులే, చిన్నగా చెప్పు అన్నారు. చూడు I don't know, nothing happened, it's been the same. No, like for the past 5-10 minutes, right? Like the voice is not that clear. Something you pressed, but that was different. 75. అమ్మా అదే అక్కడ చెప్తున్నారు కదా, లైక్ 60 years, 60 years నుంచి 75 years తక్, like he was just listening to all this. Yeah. Vedanta thing, right? Yeah. So he is getting all this punyam. Yeah. ఇప్పుడు చచ్చిపోయాడు. అవును. ఆ తర్వాత ఏమవుతుంది, లైక్ ఏం పుణ్యం ఏదో చెప్తారు, సరిగా అర్థం కాదు. అదే వీడు 60 years నుంచి చేసుకున్నటువంటిదంతా సంచితం కదా. సంచితం అంటే వీడు అక్వైర్ చేసుకున్నటువంటి పుణ్యం కదా. అది గనక ఈ 15 years పుణ్యం కంటే మోర్ పవర్ఫుల్ దాన్ దిస్ కదా. అప్పుడు అది లీడ్ చేస్తుంది. ఎవరు పవర్ఫుల్ అయితే వాళ్ళు లీడ్ చేయాలి కదా. ఇప్పుడు 60 నువ్వు 60 ఏళ్ల కర్మని ఇది చాలా పవర్ఫుల్ ఉంది, అందులో పాప పుణ్యాలు 2 ఉన్నాయి. ఇప్పుడు పుణ్యం ఒకటే ఉంది నా దగ్గర. నా 15 ఏళ్ళ టిఫిన్ క్యారేజ్ పట్టుకొని కింద క్యారేజ్ మీద క్యారేజ్ పెట్టుకొని కింద అన్ని మిరపకాయ బజ్జీలు పెట్టుకుంటే ఏది కాకుండా ఎక్కువ అంటే ఎన్ని పైన తులసి దళాలు వేసావు ఇక్కడ లీడ్ చేస్తోంది. అదే అందులో నీకు జన్మకి వెళ్ళేటప్పుడు ఏ కర్మ జన్మకి తీసుకొస్తుంది అని ఆయన చెప్పలేనన్నా. అదేలే, ఏది ఆ టైంకు ఆయనకు వచ్చిందో ఆయనకు వచ్చేది కాదు. నీ బేరల్లో బియ్యం లాగు ఏమొస్తాయో తెలియదు. అది అందుకని నువ్వు అన్ని రిలేట్ చేసుకుని నువ్వు అర్థం చేసుకోవాలి. అంతేలే, ఏ జన్మలో ఎప్పుడెప్పుడు వస్తాయో తెలియదు, అనుకున్నవన్నీ రావచ్చు. ఏ జన్మలో కర్మ ఇప్పుడు వస్తున్నదో నీకు తెలియదు, అది నేను కూడా చెప్పలేను అన్నాడు పరమాత్మ. నువ్వు అన్ని అసెంబ్లీ చేసి పెట్టుకున్నావు, ఇన్ని తెచ్చుకున్నావు నువ్వు. దాంట్లో మళ్ళీ నీ ఇమాజిన్ ఒక్కొక్క జన్మలో ఏమేమి ఇమాజిన్ ఏం కోరికలు ఉన్నాయో తెలియదు కదా, నాకు తెలియదు కదా. ఇప్పుడు ఏది లీడ్ చేస్తుందో ఆ జన్మకు వస్తున్నావు. ఒక్కొక్కడు మనమే చూస్తూ ఉంటాం మనుషుల్లో, ఆయన చాలా మంచివాడండి పాపం, ఎందుకో ఆ మనిషికి అన్ని రకాలుగా కష్టాలే వస్తున్నాయి అంటాం మనం. ఎందుకు కష్టాలు వస్తున్నాయి? వాడి సంచిత కర్మలో ఉన్న కష్టాలన్నీ పెట్టుకున్నాడు. ఈ పై కర్మ వల్ల వాడు మంచివాడుగా ఉంటున్నాడు. కరెక్ట్. వాడి దగ్గర కింద ఉన్న మాత్రం ఆ కర్మ అవన్నీ ఆ బాధలన్నీ పడాలి. అయితే అవన్నీ ఖర్చు అయిపోతే వాడు మామూలు అయిపోతాడు. కరెక్ట్ కదా. అట్లా ఏ కర్మ నీకు లీడ్ చేస్తుందో అర్జున నేను చెప్పలేను, నువ్వు జన్మ కడతావు. ఇది పవర్ఫుల్ అయినట్లయితే ఈ బాధలన్నీ వీటిల్లో ఏమేమి ఉన్నాయో నువ్వు అవన్నీ అనుభవించాలి. But I have one question. Krishna only says Suchinam Srimatam Gehe Yogo Brashto Abhijayate, right? If that's the case, then whatever karma is నీకు అది ఎందుకు చెప్తున్నాడు అర్జున? ఈ పుణ్యం వల్ల నేను చెప్పగలను నీకు. సుచీనాం శ్రీమతాం గేహే. ఇప్పుడు నువ్వు 60 years